వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాం కదా. శేషాచలం కొండకి వెంకటాచలం అనే పేరు ఎలా వచ్చిందండి? వెంకటగిరి, వెంకటగిరి అని వెంకటాచలం అంటాం. వెంకటాచలపతి స్వామివారి పేరు. వెంకటగిరీచుడు, అన్నిటికీ వెంకట వెంకట వస్తుంది. వెంకట అంటే ఏంటంటే, వేమంటే పాపములను కత్తిరించేది అని, పాపాలు తొలగిస్తుంది. అందుకనే శేషాచలంగా ఉన్నటువంటి ఆ కొండ పర్వతానికి వెంకటాచలం అని పేరు వచ్చింది. ఈ పేరు రావడానికి ఒక పూర్వగాథ ఒకటి చెప్తారు. శేషాచలం కొండ ఏర్పడిన తర్వాత కాలంలో జరిగిందే అనమాట ఇది. పక్కన కాళహస్తి పట్టణం ఉంది, తిరుమలకి దగ్గరలోనే కదా. అయితే కాళహస్తిలో పురంధరుడని ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆయన బ్రాహ్మణుడు, చాలా మంచి నిష్ఠాగరిష్ఠుల కుటుంబం అనమాట. ఆయనకి మాధవుడని ఒక కుమారుడు ఉన్నాడు. అయితే చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు. అప్పటి కాలంలో ఏంటంటే యజ్ఞయాగాదులు అవి చాలా నియమం ప్రకారం చేసే రోజులు. ఆయనకు ఒక చక్కని కన్యను చూసి కుమారుడికి వివాహం చేశారు. ఇతను కూడా నిష్ఠాగరిష్ఠుడే, మాధవుడు కూడా చాలా బుద్ధిమంతుడు. నిత్యము వాళ్ళకి ఇంట్లో అగ్నిహోత్రం ఉండేది. చక్కగా స్వాధ్యాయం తత్పరతగా ఉండేవాళ్ళు, శిష్యులు ఉండేవాళ్ళు. చాలా మంచి కుటుంబం. అయితే ఏంటంటే మన కర్మానుభవం ఒక్కొక్కసారి మనుషుల్ని ఒక్కో వైపుకి లాక్కెళ్తూ ఉంటుంది. బుద్ధి కర్మానుసారిణి అంటాం. అవునవును. అయితే ఈయనకి ఒకరోజు సంధ్యావందనం అయిన తర్వాత అకాలంలో, అంటే పొద్దుటి పూట భార్యా సంగమం కావాలని కోరిక కలిగింది. ఆ కాలం ఏంటంటే ఈ ప్రాజాపత్య బ్రహ్మచర్యం అనేవాళ్ళు. అంటే ఏమిటంటే ఈ మనుషులు వివాహం చేసుకున్న వాళ్ళు సంతానం కోసమే భార్యలతోటి ఉండాలి, కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు భార్యా సంగమం కోరుకోకూడదు. పైగా అకాల సంగమం నిషిద్ధం. పగటి వేళ, సాయంకాలం వేళ సంగమం పనికిరాదు. మంచి పిల్లలు పుట్టరని, సమాజానికి కూడా అది మంచిది కాదని, అసలు దివా సంగమం పూర్తి నిషేధం అనమాట. పగటిపూట ఇలాంటివి చేయకూడదు. అయితే ఈయన ఏం చేశాడు, భార్యని అడిగేసరికల్లా ఆమె భర్త మాట కాదనలేకపోయింది. ఇంట్లో అత్తమామలు ఉన్నారు కాబట్టి సమిధలు తీసుకొస్తాం, దర్భలు తీసుకొస్తామన్న నెపంతో భార్యాభర్తలు ఇద్దరూ సమీపంలో ఉన్న ఒక అడవికి వెళ్ళారు. ఇంట్లో కాకుండా దంపతులు వేరే చోట, అది కూడా ఇలాంటి అడవుల్లోనూ అక్కడ సంగమం మరీ తప్పు. కానీ అప్పుడు ఆయన బుద్ధి వినలేదన్నమాట, ఇంకంతే. సరే అక్కడ దాకా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏదో కాస్త దర్భలు ఏరారు. అయితే ఈయన భార్య పొందు కోరే సమయానికి ఒక ఆవిడ, ఒక ఆటవిక స్త్రీ అటు వెళ్తూ కనపడింది, ఒక కన్య. అమ్మాయి పేరు కుంతల, మహాసౌందర్యవతట. ఈయనకి ఆ అమ్మాయి మీద మనసు అయింది. నీకు మొదట వచ్చిన మనసే తప్పు, ఒక్కసారి బుద్ధి పెడద్రోవ పడితే ఇక దిగి వెళ్ళిపోతుంది అంతే. అందుకని మొదటిదే తప్పటడుగు వేయకూడదు. భార్యని ఇంటికి పంపించేశాడు. వద్దులే, నువ్వు ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఆవిడ భర్త మాట కాదనిలేక ఏ రెండు దర్భల చేత్తో పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈయన ఆ కుంతల దగ్గరికి వెళ్ళాడు. ఆమె పొందుకోరాడు. ఆవిడ ఒప్పుకోలే. కొంచెం అమ్మాయికి బుద్ధి ఉంది, నువ్వు బ్రాహ్మడివి, నీకు శిఖ అవి ఉన్నాయి, ఇట్లా వేరే జాతుల వాళ్ళతోటి ఇలా సంగమం పనికిరాదు అని చెప్పినా ఆయన ఒప్పుకోలే. ఆయన వయసులో ఉన్నాడు, మనిషి అందంగా ఉన్నాడు. సరే, ఆమె సరేనన్నాక సాయంకాలం ఆవిడ ఏమందంటే, నువ్వు నాతో గడిపావు కాబట్టి నీ బ్రాహ్మణ్యం పోయినట్టే, ఇంకా శిఖా యజ్ఞోపవీతము తీసేసి నాతో వచ్చేసేయి నువ్వు అంది. నీ శిఖ పనికిరాదు, యజ్ఞోపవీతం పనికిరాదు, నువ్వు ఇది చేసిందే తప్పు, ఇంకా నిన్ను వాళ్ళు కలుపుకునేది లేదు, నువ్వు అక్కడికి వెళ్ళలేవు. నాతో ఉండాలంటే నువ్వు ఇవి ఉండకూడదు. యజ్ఞోపవీతాన్ని తీసి అక్కడ పడేసి శిఖ ఉత్తరించుకుని ఆమెతో కలిసి కొంతకాలం జీవితం గడిపాడు. ఇవి ఏ కాలంలో అయినా ఇది తప్పదు. అందరూ ఇలా చేస్తారా? ఎవడో ఒకళ్ళు చేస్తారు, ఎవరో ఒకళ్ళ వల్ల తప్పులు జరుగుతాయి. ఆయన తలకు కర్మానుభవం అట్లా జరిగింది. సరే, ఆయన కొద్ది రోజులకి ఆయనకు ఒక జ్ఞానోదయం లాగా అయింది. నేను ఇదేం చేశాను, నేను ఈ పని ఎందుకు చేశాను? ఇప్పుడు ఆ వేడి హుమ్మస్సు దిగిపోయాక ఎవరికైనా ఆలోచన వస్తుంది. కొద్ది రోజులకే వచ్చింది. ఇప్పుడు వెళ్ళలేడు వెనక్కి, ముందుకెళ్ళటం ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. అలాగే ఉన్నాడు కొంతకాలం. ఈ లోపల ఆమె కాస్త మరణించింది, అమ్మాయి. అయ్యో, మరణించేసరికి అప్పుడు ఈయన పూర్తిగా దీని మీద విముఖత వచ్చింది అతనికి. నేను పొరపాటు చేశాను, ఎట్లా ఈ పాపాన్ని నేను పోగొట్టుకోగలను? ఏం చెయ్యాలో తోచలేదు. చేయకూడని పనులు చేసేస్తే తర్వాత ఏం చేయటం? పరిహారం, పరిష్కారం, లేకపోతే ఏదో ఒకటి కుదరాలి. అది ఎక్కడికి వెళ్ళి అడగాలి? నేను చేసింది ఈ తప్పు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పెద్ద పని ఇది.
సరే ఏమైంది, ఆయన అట్లా దేశ దిమ్మరిగా తిరుగుతున్నాడు. ఆ. ఏదైనా దేశయాత్ర చేద్దాం, ఎక్కడికైనా తీర్థయాత్ర అంటే, అప్పట్లో తీర్థయాత్ర అంటే బనకమల్లే ఇలా పెట్టే బేడ సర్దుకుని టికెట్లు బుక్ చేసుకుని అక్కడ బుకింగ్లు చేసుకుని ఏమీ లేదు, కాలు నడకని పోవటమే. ఏ తీర్థం కుదిరితే అక్కడ స్నానం చేయటం, ఏ దేవాలయం కనబడితే అక్కడ దర్శనం చేసుకోవటం, అన్నం ఎవరు పెడితే తింటాం. అప్పుడు ఏంటంటే బ్రాహ్మణులకి బ్రాహ్మణులే భోజనం పెట్టేవాళ్ళు. వేరే జాతుల వాళ్ళు ఎవరైనా కనుక భోజనం పెట్టదలుచుకుంటే అయ్యగారు వండుకోండి అని వండుకోవడానికి సరిపడా ఒక ప్లేస్ చూపించి, పాత్రలు ఏమైనా మట్టి కుండలు అప్పటికప్పుడు దొరికేవి కదా, వస్తువులు ఇస్తే అన్నం వండుకుని తినేవాళ్ళు. ఇతరుల చేతి అన్నం తినడం అసలు వేరే బ్రాహ్మణులలో కూడా వాళ్ళు అన్నం పెట్టడం కాదు, స్వయం పాకం ఇస్తే వండుకోవటం. ఓకే. వండుకునే ఆసరా కావాలి మనకు, ఒక గూడు కావాలి, ఒక పొయ్యి కావాలి, గిన్నె దొన్నె 4 కావద్దు, కూర్చుని అన్నం తినడానికి ఒక వెసులుబాటు అది దొరికేవి ఆ కాలంలో. ఇటీవల కాలం కనీసం ఒక 50 సంవత్సరాల క్రితం కూడా ఈ అవకాశాలు ఉండేవి మనకి. భారతదేశంలో అన్ని చోట్ల ఇలాంటిది ఉండేది. సరే ఈయన ఏం చేశాడు, ఇక అట్లా బయలుదేరి మాధవుడు అట్లా తిరగటం మొదలుపెట్టాడు. ఇంతలో ఒక రాజుగారు సపరివారంగా యాత్రలు చేస్తూ కనపడ్డాడు ఆయనకి. ఈ సపరివారంగా వెళ్తుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, శేషాచలం వెళ్తున్నామని చెప్పారు. వాళ్లతో పాటు శేషాచలం వెళ్ళాడు. ఈ అమ్మాయి మరణించటానికి ఈయన వాళ్ళతో ఉండడానికి చాలా సమయం పట్టింది. కొడుకు చేసిన ఈ దురాగతం విన్న తల్లిదండ్రులు మరణించారు. కుటుంబంలో కూడా దానికి భార్య సంగతి కథలో చెప్పబడలేదు. ఆమె ఏమైందో ఆమె లేదు. సరే ఇతను ఏం చేశాడు, వాళ్ళతో పాటు వెళ్తే వీళ్ళంతా రాజుగారు కపిల తీర్థం దగ్గర విడిది చేశారు. అక్కడ రాజుగారు ఏం చేశారు, తమ కపిల తీర్థంలో తమ పితరులకి తర్పణాలు విడిచి పిండ ప్రదానం చేసుకుని కొండకి బయలుదేరుతున్నారు. అప్పట్లో శేషాచలమే. అప్పట్లో ఈ కొండకి వెళ్ళే దారి కపిల తీర్థం పక్క నుంచే ఉండేది. కపిల తీర్థాన్ని దర్శనం చేసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు కూడా కొంచెం దగ్గరే ఉంది, అలిపిరి కపిల తీర్థం కొంచెం పర్వాలేదు. అప్పుడు దాన్ని ఆనుకుని కొండకి మార్గం ఉండేదన్నమాట. అయితే వీళ్ళు చేస్తున్నది చూసి ఈయన కూడా ఏం చేశాడు, ఆ కపిల తీర్థంలో స్నానం చేసి, ఏమీ ఆధారం లేదు ఆయన దగ్గర, ఆసరా లేదు, పిండాలు పెట్టాలంటే ఏదైనా పెట్టాలా, మృత్పిండాలు మట్టితోటి పిండ ప్రదానం చేశాడు తాత తండ్రులకి. పిండ ప్రదానం చేసుకున్నాడు. సరే ఇప్పుడు కనీసం ఇదైనా నేను చేయగలిగాను అనుకున్నాడు. అక్కడి నుంచి వాళ్ళతో పాటు కొండెక్కడానికి బయలుదేరాడు. మొత్తం పరివారం అంతా ఎక్కుతుంది. ఈయన ఎప్పుడైతే కపిల తీర్థంలో స్నానం చేశాడో, పిండ ప్రదానం చేశాడో, అతని పితృదేవతలు కరుణించారు, అతన్ని కొండ ఎక్కనిచ్చారనమాట. ఈ కొండ మీదకి ఇట్లా కాలు పెట్టేశారు కల్లా పెద్ద వాంతి అయిపోయింది అతనికి. ఎంత పెద్ద వాంతి అయిందంటే అసలు ఆ దుర్గంధం కొండంతా వ్యాపించిందిట. కాసేపు వాంతి అయిపోయి పడిపోయాడు ఈయన. ఆ వాంతి రూపంలోనే అతను చేసినటువంటి అన్ని పాపాలు హరించబడ్డాయి. మామూలుగా కాదనమాట. అక్కడి నుంచి మెల్లిగా లేచి వాళ్ళతో పాటు కొండెక్కాడు. స్వామిని దర్శనం చేసుకున్నాడు. దర్శనం చేసుకుంటే అక్కడికి వెళ్ళేసరికల్లా విపరీతమైన దుఃఖంతో ఉద్వేగంతో ఏడ్చాడట ఆయన స్వామి ముందు. మహా దుఃఖం, నేను జీవితాన్ని పోగొట్టుకున్నాను, అన్నీ తప్పులే నేను చేసినవి, ఎట్లా ఇందులోంచి నేను బయటపడతాను అంటే, ఈ కొండ ఎక్కిన దగ్గర నుంచే నీ పాపం పటాపంచలైపోయింది. ఆకాశవాణి వినపడిందట. ఇదే ప్రాంతంలో సుధర్ముడికి కుమారుడుగా ఆకాశరాజుగా జన్మిస్తావు నువ్వు. నీ కడుపున లక్ష్మీదేవి మహాలక్ష్మి అంశస్వరూపంగా అమ్మాయి జన్మిస్తుంది. ఆమెని శ్రీనివాసుడికే ఇచ్చి వివాహం చేస్తావు. అబ్బా, అప్పుడు నీ పూర్తిగా ఇది పుణ్యలేశం అంతా అప్పుడు నీకు పరిపక్వం చెందుతుంది అని చెప్పేసి ఆయన ఆ ఆకాశవాణి వినపడింది. చాలా కాలం శేషాచలంలోనే గడిపి 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 అంత్యంలో అంటే స్వామి సన్నిధిలోనే మిగిలిన జీవితం అంతా గడిపాడనమాట ఆయన. అక్కడ ఆయన మరణించిన తర్వాత సుధర్మునికి కుమారుడైన ఆకాశరాజుగా జన్మించాడట. ఇట్లా తాకగానే పాపాలని పోగొడుతుంది కాబట్టి అప్పటి నుంచే ఈ శేషాచలం కొండకి వెంకటాచలం అని పేరు వచ్చింది. వెంకటము అంటే పాపములను తొలగించు కొండ. అన్ని తప్పులు చేసినా చూడండి రమ్మగారు, స్నానం చేసి ఆ కొండ ఎక్కగానే అంటే ఆయన అయిపోయింది. అతని కర్మ మొత్తం క్షయం అయ్యింది అప్పటికి. ఆ కర్మక్షయం కావటం వల్లే ఆయన కొండ ఎక్కగలిగాడు. ఆ కొండ ఎక్కి దర్శించి ఇంకా మొత్తం జీవిత శేషం అంతా కూడా తిరుమలలోనే అక్కడే గడిపారు. శేషాచలం కొండలోనే ఉండిపోయాడు. ఆ తర్వాత ఆయనకి మరణానంతరం ఇలాంటిది లభించింది. మహద్భాగ్యం కదా, ఎంతో మహద్భాగ్యం. అంటే ఆయనకి పురాకృత పుణ్యాలు చాలా ఉన్నాయి. కర్మశేషం వల్లే అతనికి ఇట్లాంటిది జరిగిందనమాట. ఈ పాపం తీరిపోయాక
ఆయనకి ఆ అవకాశం వచ్చింది. ఆయనకి సాక్షాత్తు భగవంతుడికి మామగారు అయిపోయాడు. ఎంత అదృష్టవంతుడు. అప్పటి నుంచే కొండని వెంకటాచలం అని, ఆహా. వెంకటగిరి అని, స్వామివారిని వెంకటనాథుడు అని అనడం మొదలుపెట్టారు. ఈ వెంకటము ఎంత ప్రత్యేకమైన పదం అంటే మొత్తం అన్నమాచార్య కీర్తనలు అన్నిట్లలోనూ వెంకట ముద్రే ఉంటుంది. అవును. ప్రతి దాంట్లోనూ చివరి అదే కనిపిస్తుంది. పాపాలని పోగొట్టే కొండ, పాపాలని పోగొట్టేటువంటి భగవత్ స్వరూపం కాబట్టి వెంకటేశ్వర స్వామిని మనం వెంకట ఈశ్వరుడు అని కొలుస్తామన్నమాట. అది కథ. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే చెల్లి.